హాయ్ హలో నమస్తే. విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీటు సెన్సేషన్ అని చెప్పాలి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సెన్సేషనల్ ఆశ్చర్యకరము, ఊహించనిది. విజయసాయిరెడ్డి గారు ఇలాగా మాట్లాడతారు ప్రెస్ మీట్లో ఎగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ అని మాకే ఆశ్చర్యం ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు కంగదీని ఉంటారు నాకు తెలిసిన వరకు. ఓకే సరే, ఎనివే ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, అసలు ఈరోజు విద్యార్థి పోరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఒక ప్రోగ్రాం పెట్టారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి మీరు బకాయిలు చెల్లించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, పిల్లల విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాము, ప్లస్ 15 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ 15 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి ఆ ప్రోగ్రాం రోజే నోటీస్ ఇచ్చి రండి అని చెప్పి ఆయన చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించి, అంటే దాని ఇంపాక్ట్ తగ్గించడానికి ప్లానింగ్ ఏమో అని నాకు ఇప్పుడు అనుమానమే. నాకు కరెక్ట్గా చెప్పరు. ఇప్పుడు వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ డౌట్స్, ఇది కరెక్టా లేదని నాకేది తెలియదు. ఓకే, కరెక్ట్గా ఇదే రోజు ఆయనకు నోటీస్ ఇచ్చారు, ఇదే రోజు ఆయన బయటకు వచ్చారు, ఇదే రోజు బయటకు వచ్చి ఆ ఇంపాక్ట్ని తగ్గించడానికి, డైవర్ట్ చేయడానికి ఉపయోగపడింది. మరి డైవర్ట్ చేయడానికే నోటీస్ ఇచ్చారా లేదు మనకి తెలియదు. ఉపయోగపడింది. ఓకే, వీళ్ళు చేసిన విద్యార్థి పోరు డైవర్ట్ అయిపోయింది, 15 సంవత్సరాల ప్రోగ్రామ్ డైవర్ట్ అయిపోయింది. విజయసాయిరెడ్డి గారు సెన్సేషన్ అయ్యారు ఇప్పుడు సాయంత్రం నుంచి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది అది ఒకటి మనకి అర్థమైంది. సరే, రెండోది అసలు విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారని దాన్ని చూస్తే, నాకు గంగ చంద్రముఖిగా మారింది అని చెప్పి ఒక డైలాగ్ ఉండేది కదా, గంగను చూసింది, గంగ చంద్రముఖిగా మారింది అని. అది తప్పేం కాదు. గంగ ఈజ్ ఎ హీరో క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ కదా. అదేదో సినిమా చంద్రముఖి మూవీలో గంగా ఈజ్ ఎ హీరో ఆఫ్ దట్ మూవీ. సో కాబట్టి నేను విజయసాయిరెడ్డి గారిని ఏమి తప్పుగా మాట్లాడట్లేదు. విజయసాయిరెడ్డి గారు హీరో అనే చెప్తున్నా నేను. ఇప్పుడు నా ప్రసంగంలో విజయసాయిరెడ్డి గారు హీరో అని చెప్తున్నా నేను. ఓకే, గంగా చంద్రముఖిగా దెబ్బతిన్న గంగ ఏం చేసింది, చంద్రముఖిగా మారింది అనమాట. అక్కడ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. అది విజయసాయిరెడ్డి గారి తప్ప, లేదంటే లోపల కోటరీ అనే దాని మీద ఆయన మాట్లాడారు వాళ్ళది తప్ప, లేదా అసలు జగన్ గారి తప్ప, లేదంటే మనలాంటి ప్రేక్షకులు, మనలాంటి యూట్యూబర్లు చెప్పేది తప్ప, లేదా ఓట్లు వేసిన వాళ్ళు తప్ప అనేది, ఎవరు తప్ప అనేది ఎవరికి తెలియదు. అక్కడున్న ఆ గొడవ జరిగిన వాళ్ళకి తప్పితే మనకి తెలియదు, బయట ఊహించుకోవటం తప్ప. నీది తప్పు నాది తప్పని వాళ్ళు 4 గోడల మధ్య తిట్టుకొని వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడతారు. దాన్ని బట్టి మనం ఇమాజినేషన్ చేసుకోవటమే తప్ప ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది మనకు తెలియదు. బట్ వీ కెన్ ఒక ఇన్ఫరెన్స్ అయితే వీ కెన్ డ్రా బేస్డ్ ఆన్ ద లాజికల్ ప్రెస్ మీట్స్ ఎవన్నీ వీ కెన్ డ్రా అండ్ ఇన్ఫరెన్స్. ఓకే, ఒక కంక్లూజన్ అయితే, ఒక స్మాల్ ఇమాజినేషన్ మనం చేయగలం. ఏదేమైనా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారతారేమో అని నేను ఒక 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. నేను అప్రూవర్గా మారతారేమో, నోటీస్ ఇచ్చారేంటి, బీజేపీ అన్నుంది ఆయనకి, బీజేపీ అన్నున్న వ్యక్తికి నోటీస్ ఇచ్చారేంటి, అది కూడా కూటమి ప్రభుత్వం ఇది, మరి విజయసాయిరెడ్డి గారిని పిలిచారు అని అంటే అర్థం బీజేపీ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళని అడ్డు చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి మీద కక్షతో నోటీస్ ఇచ్చారా, లేదంటే విజయసాయిరెడ్డి గారే ప్లాన్లో భాగంగా ఉండి నేను అప్రూవర్గా మారుతాను, నాకు పిలవండి, నేను వచ్చి మొత్తం చెప్పేస్తానని అన్నారా? ఈ రెండిట్లో ఒకటి అయ్యి ఉండొచ్చు అని నేను ఒక 2 రోజుల క్రితం ఒక నా అనుమానం వ్యక్తం చేశాను. దాంట్లో నాకు రెండోది ఏమో అని ఇప్పుడు కొత్తగా అనుమానం వచ్చింది. ఈయన మొత్తం చెప్తానని వెళ్ళి ఆయన వాళ్ళు అడిగింది మొత్తం స్పష్టంగా చెప్పారని అర్థమైంది. ఒకటైతే స్పష్టంగా చెప్పారు, ఆయన చెప్పింది క్లియర్గా చెప్పింది, విక్రాంత్ రెడ్డే కర్త కర్మ క్రియ మొత్తం తనే డీల్ చేశాడు, నాకు సంబంధం లేదు అని విక్రాంత్ రెడ్డి పేరు చెప్పానని ఆయన బహిరంగంగా బయటకు వచ్చి చెప్పారు. ఇంకొకటి ఏమన్నారు, కోటరీ నన్ను అవమానించింది, నన్ను అవమానించారు, వాళ్ళ వల్లే ఈ పార్టీ చెడిపోయిందని కోటరీ మీద దుమ్మెత్తి పోశారు. ఓకే, మరి ఆయన యొక్క ఎమోషన్స్లో అర్థం ఉండొచ్చేమో, అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనకు తెలియదు లోపల ఏం జరిగింది అనేది. బట్ దెర్ ఈస్
దెర్ ఈస్ అన్ యాంగ్విష్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అంత కోటరీ. ఇంతగా కోటరీ అంటే ఎవరు, కోటరీలు ఎవరు ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి, అదేమన్నా కోటరీ అనేది ఏమన్నా అఫీషియల్గా ఏమన్నా వైఎస్ఆర్సీపీ ప్రెస్ ఐ మీన్ లెటర్ హెడ్ మీద ఏమైనా ఇష్యూ చేశారా పబ్లిక్కి? కోటరీ అంటారు, కోటరీ ఎవరో తెలియదు ఇంతవరకు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియదు. ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇది కోటరీ, వీళ్ళు కోటరీ అని ఇంతవరకు ఎవరు చెప్పలే. అందరూ వచ్చి కోటరీ అన్నది, కోటరీ ఎవరయ్యా, ఇంతకీ ఎవరు కోటరీ ఎవరు, వాళ్ళ పేరు కనీసం ఒకరి పేరు అన్నా చెప్పండి, ఒకరు కూడా చెప్పారు. బయటకు మళ్ళీ ఇండైరెక్ట్గా మాట్లాడతారు బయటకు వచ్చి, కోటరీ ఉంది, కోటరీని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్యాయం అయిపోయారు అని చెప్పి ఇది మాట్లాడుతున్నారు. ఓకే, దాంట్లో సత్యం ఉండవచ్చేమో, ఇట్ క్యాన్ బి, బట్ వాట్ వీఆర్ సెయింగ్ వీ డోంట్ నో హూ ఆర్ ద కోటరీ అంటున్నా నేను. ఓకే, మొన్నటి వరకు ఈయన కూడా కోటరీలో మెంబర్ అని చెప్పి మా ప్రజల్లో టాక్ ఉంది. ఇప్పుడు ఈయన బయటకు వచ్చి కోరల్లో నుంచి బయటికి రాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పడిద్ది అని అన్నాను, నేనే చెప్పాను అని అంటే, మరి మొన్నటి వరకు ఈయనే కోటరీ అని అన్నారు కదా, విజయసాయి రెడ్డి గారే కోటరీ అని అన్నారు. ఓకే, ఇప్పుడు ఈయన బయటకు వచ్చి చెప్పారు. ఓకే, ప్లస్ నేను మొత్తం చెప్పేశాను వాళ్ళకి అని చెప్తున్నారు. మొత్తం చెప్పేశాడట, తనకు కావాల్సినటువంటి తనకు తెలిసింది మొత్తం చెప్పేశారని ఒకటి అర్థం. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా చెప్పుండకపోవచ్చు, కానీ అది ఇప్పుడు ఆయన ఎవరి మీద అయితే కోపంగా ఉన్నారో కోటరీ మీద, ఆ కోటరీ మీద టార్గెట్గా మొత్తం అప్రూవర్గా మారారేమో అనేటువంటి అనుమానం అయితే వచ్చింది ఆయన బయటకు వచ్చి చెప్పండి బట్టి. అప్రూవర్ అంటే అది రాంగ్ పదమేం కాదు, జరిగింది మొత్తం ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పడమే అప్రూవర్ పని. ఓకే, వాళ్ళని అప్రూవర్ అంటారు, జరిగింది చెప్పే వాళ్ళని అప్రూవర్ అంటారు. ఓకే, రహస్యాలు ఏం చెప్పకుండా, రహస్యాలు ఏం దాచకుండా మొత్తం చెప్పే వాళ్ళని అప్రూవర్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న కోటరీని నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలని విజయసాయి రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒకసారి ఆలోచించుకోవాలి, ఆయన చుట్టుపక్కల ఎవరున్నారు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వాళ్ళెవరు, రేపొద్దున మీతో గొడవ అయితే బయటకు వచ్చేసి అప్పుడు మీ రహస్యాలన్నీ బయటకు చెప్పేస్తారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆలోచించుకోవాలి దాన్ని. ఇప్పుడు ఒక పార్టీలో మీకు నచ్చకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలనుకుంటారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటారు. ప్రతి ఒక్కరు గ్రోత్ని కోరుకోవటంలో తప్పులేదు. ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ కాబట్టి టీడీపీకి వెళ్ళవచ్చు, టీడీపీ కాబట్టి బీజేపీకి వెళ్ళవచ్చు, అక్కడ కాకపోతే కాంగ్రెస్కి వెళ్ళవచ్చు, లేదంటే అసలు రాజకీయాలు మానేసి విజయసాయి రెడ్డి గారిలాగా వ్యవసాయం చేసుకోవచ్చు, అది కూడా లేదంటే బిజినెస్ చేసుకోవచ్చు, మారిపోవచ్చు. కానీ నువ్వు వెళ్తున్నప్పుడు ఇక్కడ రహస్యాలు బయటికి తీసుకెళ్ళి బయట చెప్పడం అనేది అది ఎథికల్గా ఇల్లీగల్, ఎథికల్లీ అనెథికల్. అది ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారు, అక్కడ కొన్ని రహస్యాలు తెలిసాయి, రహస్యాలు నువ్వు బయటికి వెళ్ళి క్యారీ చేయకూడదు కదా. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు, ఇక్కడ ఉన్న కోడ్లు మీరు లీక్ చేయకూడదు. ఒకవేళ నువ్వు ఒక వన్ మంత్ ఇక్కడ కంపెనీలో పనిచేసి నువ్వు రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్తే నా కోడుల్ని, నా సీక్రెట్లని వేరే కంపెనీకి నువ్వు లీక్ చేయకూడదని చెప్పి ఒక అండర్టేకింగ్ తీసుకుంటారు ఎంప్లాయీస్ దగ్గర ఉద్యోగం ఇచ్చేటప్పుడు. ఈ రాజకీయాల్లో అండర్టేకింగ్లు ఏమి ఉండవు, వాళ్ళు పోతారు, ఆ చుట్టుపక్కల తిరుగుతారు, వాళ్ళు మొత్తం గొడవలు అవుతాయి. గొడవలు అయినప్పుడు బయటకు వచ్చేసి మొత్తం జరిగిన మొత్తం చెప్పేస్తారు. అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే చెప్పారు కదా బయటకు వచ్చి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఇప్పుడు నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పినప్పుడు రియల్లీ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు రీథింక్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ హీ హ్యాస్ అరౌండ్ హిమ్. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు, పార్టీ మారే వాళ్ళనైనా పెట్టుకోండి, కానీ ఇలాగ బయటకు వచ్చి రహస్యాలు బయటకు చెప్పే వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడటం మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు ఎవడో రమేష్ అనేవాడిని నీ దగ్గర పెట్టుకుంటే ఈయన నమ్మకూడదు, ఈ రేపు పొద్దున్న టీడీపీలోకి వెళ్తాను నీకు డౌట్ వచ్చింది అనుకో, అలాంటి వాడినైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రమేష్ అనేవాడు టీడీపీలోకి వెళ్ళినా నీ రహస్యాలు బయటకు చెప్పడు. ఓకే, అట్లాంటి వాళ్ళనైనా పెట్టుకోండి, కానీ పార్టీలు మారే వాళ్ళని, పార్టీలు షిఫ్ట్ చేసే వాళ్ళని పెట్టుకోండి, కానీ మీ రహస్యాలని బయటికి తీసుకెళ్లే వాళ్ళని మాత్రం మీ సరౌండింగ్లో ఉన్నారేమో. Jagannath Reddy really need to rethink on the people around him. That's what I think. Thank you.